నీ వాక్య ప్రత్యక్షతలోంచి మమ్మల్ని దర్శించండి. అడుగుడి మీకు ఇస్తానన్నారు. నా నామం నన్ను ఏదడితే అది చేస్తానన్న ప్రభా, ఈ దినం మాతో ఉండండి, మాలో ఉండండి. మిమ్మల్ని ఆత్మతో సత్యంతో ఆరాధించట కొరకే సహాయం చేయండి. ఎన్నడూనూ మాట తప్పని దేవుడువు ప్రభా, మీరు సహాయం చేయమని ప్రార్థన చేస్తూ కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 8వ వచనం ప్రకారం నీ సత్యం నిమిత్తమే ప్రభా, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం బలహీనని నన్ను బలపరచమని ప్రార్థన చేస్తున్నాను. నీ మాటలు నా నోట్లో ఉంచండి, నీ చేతి నీళ్ళలో నన్ను కప్పండి, నా నోటికి తోడేయండి, పలకవలసింది మీరు బోధించండి. ప్రభా, యోహాను సువార్త 14వ అధ్యాయం 26వ వచనం నెరవేర్చండి. యోహాను సువార్త 15వ అధ్యాయం 26వ వచనం నెరవేర్చండి. యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనం నెరవేర్చమని ఈ పరిచర్య అంతటికీ ప్రభా నేను నీ వైపు చూస్తుండగా మీ కృప, మీ కనికరం, మీ దయ మా ఎడలుంచమని, ఇంకెవరైతే మార్గమధ్యలో ఉన్నారో వారిని కూడా నడిపించమని, బలహీనలుగా ఉన్న వారిని జ్ఞాపం చేసుకోమని, నాయన సంఘానికి నీవే శిరస్సువు, సంఘానికి నీవే రక్షకుడువు, సంఘానికి నీవే ప్రభా శిరస్సుగా సంరక్షకుడిగా పోషకుడిగా ఉన్నావు. మీరు మమ్మల్ని పోషించండి, మీ సంరక్షణలో మమ్మల్ని నడిపించమని, మీరే అధికారంలో మమ్మల్ని నడిపించమని ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి కృతజ్ఞత చెల్లించుకుంటూ నేను నీ మహిమ కొరకు జ్ఞాపకం చేసుకోమని, మమ్మల్ని మీ కుమారుడిని యేసుక్రీస్తు యొక్క రక్తంతో కడిగి పవిత్రపరచమని, మా ప్రభువును రక్షకుడు మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన నామములో ప్రార్థించి సహాయం కొరకు అడుగుచున్నాం తండ్రి. ఆమెన్. పరిశుద్ధ గ్రంథంలోంచి ప్రభుని ఆరాధించట కొరకే గత ఆదివారం ప్రభుని ఆరాధించారు. ప్రభు ఏమి ఇచ్చారండి? అదేనా వాక్యం చెప్పండి. మన మధ్యకు ఒక సహోదరుడు వచ్చారు, ఆయన కలగజేసినవన్నీ కూడా తెలియపరిచాడు ఆయన. అందుని బట్టి మనం ప్రభుని ఆరాధించాం. అలాగే ఈ దినం కూడా దేవుణ్ణి ఆరాధిద్దాం. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయము 11వ వచనాన్ని మన అందరం కలిసి చదువుకుందాం. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 11వ వచనం, 10, 11 వచనాలు చదువుదాం. చదవండి. యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు, ఇది పాడైపోయాను, దీనిలో నరులు లేరు, నివాసులు లేరు, జంతువులు లేవు అని మీరు చెప్పు స్థలములోనే మనుషులైనను నివాసులైనను జంతువులైన లేక పాడైపోయిన యోధా పట్టణంలోనే యెరూషలేము వీధుల్లోనే సంతోష స్వరమును, ఆనంద శబ్దమును, పెండ్లి కుమారుని స్వరమును, పెండ్లి కుమార్తె స్వరమును, యెహోవా మంచివాడు, ఆయన కృప నిరంతరముండును, సైన్యములకు అధిపతి యెహోవాను స్తుతించుడి అని పలుకువారి స్వరము మరలా వినబడును. యెహోవా మందిరంలోనికి స్తుతియాగములు తీసుకుని వచ్చి వారి స్వరం మరలా వినబడు. మునిపెట్టి వలె ఉండుటకే చెరలోనున్న ఈ దేశస్తులు నేను రప్పించున్నానని యెహోవా సెలవిస్తున్నాడు. చాలండి. ఈ భాగంలో ప్రభు ఆయన ఏమై ఉన్నాడో ఆయన తెలియపరుస్తున్నాడు. మనం కూడా ఆయన ఏమై ఉన్నాడో మనం తెలుసుకుని, మనమేమై ఉన్నామో తెలుసుకుని ప్రభువుని ఆరాధించటమే యథార్థత. ఆత్మతోనూ సత్యముతో ఆరాధించాలని ప్రభు కోరుచున్నాడు. అటువంటి ఆరాధన కావాలని ప్రభు నిన్ను నన్ను కూడా ఆయన విమోచించి ఒక సంఘంగా, ఒక సహవాసంగా, ఒక ఏర్పాటులో తీసుకొచ్చాడు, ఒక సహవాసంలో తీసుకొచ్చాడు. తీసుకొచ్చిన ఆయన ఎటువంటి వాడంటే మంచివాడు. దేవుడు ఎవరండి చెప్పండి? దేవుడు మంచివాడు. దేవుడు మంచివాడు అయినప్పుడు మనుషుడు ఏమై ఉంటాడు? చెడ్డవాడు. అంతే. ఎప్పుడు కూడా మానవుడు దేవునికి విరోధంగానే ఉంటాడు. ఎందుకంటే దేవుడు మంచివాడని రాయబడ్డది. మనుషులు ఎటువంటి వారు? చెడ్డవారు. చూడండి, దేవుని యొక్క మంచితనం గురించి కొన్ని విషయాలు తెలుసుకుని ప్రభువుని ఆరాధిద్దాం. మొట్టమొదటిగా దేవుడు మంచివాడు అనడానికి రుజువేంటి? ఆయన మంచివాడని చెప్పడానికి ఆయన క్రియలేంటి? ఆయన చేసినవి ఏంటి? మంచివాడని మనం నోటితో పలికితే సరిపోదు. ఆరాధన నేను చెప్తే సరిపోదు. ఎలా ఆరాధించాలండి? ఆత్మతోనూ సత్యంతో ఆరాధించడమే ఆరాధన.
అంటే నోటి మాట ద్వారా ఆరాధన ఆరాధన అంటే ఆరాధన కాదు. ఆ ఆరాధన ఎలాగుంటుందో అదే నాన్న సమరయ స్త్రీకి ప్రభువు తెలియపరిచాడు. ఎలా తెలియపరిచాడు? యథార్థంగా ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలండి. ఆ కాలం వస్తుందని చెప్పారు. మన మధ్యన ఆ కాలము జరుగుతున్నది. చూసారండి. అందుకే యేసుప్రభు వారు ఒక మాట అంటారు, దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కారాదు. భూమి ఆకాశం గతించినా కానీ ఆయన మాటలు ఆ మాటలు నెరవేరుతాయి. ఈ సమయంలో చూడండి, దేవుడు మంచివాడని రాయబడ్డది. ఆ మంచివాడి గురించి కొన్ని మాటలు చదువు చూడండి. నిర్గమాకాండం 33 అధ్యాయం 19 వచనం చదవండి. నిర్గమాకాండం చాలండి. మంచివాడికి ఏముంటుందండి చెప్పరండి, చదివారు కదా. మంచివాడికి ఏముంటుందంటే మంచితనం ఉంటుంది. ప్రభు మంచివాడు, ఆయనకి మంచితనం ఉంది. చాలామంది అంటూ ఉంటారు, మా కోళ్ళు చాలా మంచిదండి, మా అబ్బాయే మంచిడు కాదు అంటారు. మా అబ్బాయి చాలా మంచిడండి, మా కోళ్ళే మంచిది కాదు. లేకపోతే మా కుమార్తె చాలా మంచిది, మా అల్లుడి మంచిది కాదు, మా స్నేహితులు, ఇలా రకరకాలుగా మాట్లాడుతూ ఉంటాం. కొంతమంది పిల్లలు ఏమంటారు, మా టీచర్ చాలా మంచిది, ఇలా చెప్తూ ఉంటారు. ఏం చూసి చెప్తారు వాళ్ళు? ఏదో చూసి చెప్తారు. కానీ దేవుని కూడా మనం ఏం చూసి ఆరాధించాలంటే ఆయనకి మంచితనం ఉంది. నిర్గమాకాండంలో మనం చదివిన భాగంలో అక్కడ ప్రభు అన్నారు, ఏమన్నారండి? నా మంచితనం అంతా నీకు మంచితనం కనుపరుస్తా అన్నాడు మోషేతో దేవుడు మంచివాడు. ఆ మంచితనం ఏంటో మనం కూడా తెలుసుకుని ప్రభువుని ఆరాధించాలి. చూడండి, ఇంకా ఆయన ఏం చేస్తాడు? ఆదికాండము 1వ అధ్యాయం కానీ చదువుని చూడండి. ఆయన సృజించింది కూడా మంచిదే. చూడండి, ఆదికాండము 1వ అధ్యాయము ఇక్కడ ఒక మాట ఉంది, చదువుతాను చూడండి. ప్రభు సృజించింది కూడా మంచిదే. 1వ అధ్యాయము 3వ వచనం చదవండి. 1వ వచనం చదవండి. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను. ఈ మంచివాడు మొదటివాడు, మధ్యలో రాలా. మనం సృష్టింపక ముందే ప్రభు ఉన్నాడు, మధ్యలో రాలేదు. ఈయన మొదటివాడు, కడపటివాడు. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. 3వ వచనం చదవండి. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలుగును. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూసెను. దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచెను. ఏది మంచిదండి? వెలుగు మంచిది, వేరుపరిచాడేనా. చీకటిని వెలుగుని దేవుడు ఏం చేసి చూసారా? ఆదిలోనే వేరు చేయడం జరిగింది, ప్రత్యేకపరచడం జరిగింది. దేవుడు ఏం చేశాడంటే వెలుగు మంచిదని దేవుడు చూశాడంట. అంటే మన దేవుడు చూచుచున్న దేవుడు. రెండోది చూడండి, మంచిది అక్కడ ఉంటుంది. అదే ఆదికాండం 1వ అధ్యాయము 10వ వచనం. దేవుడు ఆరిన నేలను భూమి అని పేరు పెట్టాను, జలరాశికి ఆయన సముద్రములని పేరు పెట్టాను. అది మంచిదని దేవుడు చూశాడంట. చూసారండి, దేవుడు చూసి ఏమంటున్నాడు? మంచిది. దేవుడు మంచిది అని పేరు పెట్టాడు. 3వది చూడండి, అదే ఆదికాండము 12వ వచనం. భూమి గడ్డిని తమ జాతి ప్రకారం విత్తనముల చెట్లు తమ జాతి ప్రకారం తమ విత్తనము గల ఫలవృక్షం నొలిపింపగా అది మంచిది అంటండి. అందుకే దినాల్లో చూడండి, చాలామంది ఫ్రూట్స్ ఎక్కుతుంటున్నారు. ఎందుకని? అది మంచిది, ఫలవృక్షాలు మంచిది, దేవుడే నిర్ణయం చేశాడు, మంచిది. ఇంకా మాట ఉంటుంది చూడండి, చదవండి. 17వ వచనం చదవండి. భూమి మీద వెలుగిచ్చుటకు పగటిని రాత్రి నేలుటకు వెలుగును చీకటిని వేరుపరచుటకు దేవుడు ఆకాశ విశాలం వాటి నుంచి అది మంచిది అంటాడు. చూసారండి, అది మంచిదే, అది మంచిదని దేవుడు తెలియపరుస్తున్నాడు. ఏది మంచిది? ఏది మంచిదండి? భూమి మీద వెలిగించుటకు పగటిని రాత్రి నేలుటకు వెలుగుని చీకటిని వేరుపరచు దేవుడు ఆకాశ విషయం వాటిని ఉంచిన అది మంచిది. అంతేగాని దాన్ని పూజించకూడదు. సూర్యుడిని, చంద్రుడిని, నక్షత్రాలని, సృష్టిని పూజించకూడదు. ఆ సృష్టిని చేసిన దేవుణ్ణి, ఆయన మంచివాడు కాబట్టి ఆయన మంచితనం తెలుసుకుని మనం ఆయన ఏం చేయాలండి? ఆరాధించాలి. అంతేగాని సృష్టి ఉందని ఎక్కడ పడితే అక్కడ ఈ దినాల్లో మనుషులనే ఎక్కువ పూజిస్తారు. మనిషి పూజ కూడా విగ్రహారాధనే, సృష్టి పూజ కూడా విగ్రహారాధనే. ఆ సృష్టిని, ఆ మనిషిని సృష్టించిన దేవుడిని మనం ఏం చేయాలి?
ఆరాధించాలి. చూడండి, అదే ఆది కాండము ఆ మొదటి అధ్యాయము 21వ వచనం చదవండి. ఉమ్, ఉమ్, ఉమ్. చాలండి. ప్రతి పక్షిని ఏం చేసాడు దేవుడు? మంచిదని చూశాడు, మంచిదని చూశాడు. అదేనన్న వాటిని ఏం చేశాడంటే ప్రభు ఆశీర్వదించాడంట. మీరు ఫలించి అభివృద్ధి పొంది సముద్ర జలంలో నిండి ఉండుడని పక్షులు భూమి మీద విస్తరించిన కానీ వాటిని ఏం చేశాడు దేవుడు? ఆశీర్వదించాడు. ఒక మాట చూడండి, అదే మాట 25వ వచనం. దేవుడు ఆయా జాతుల ప్రకారం అడవి జంతువులను, ఆయా జాతుల ప్రకారం పశువులను, ఆయా జాతుల ప్రకారం నేల ప్రతి పురుగుని చేసెను. అది మంచిది అంటాడు. అది మంచిదే. మంచివాడు మంచి సృష్టించాడు. చాలామంది దినాలు చూసుకుంటారు. మంగళవారం అయితే బయటికి వెళ్ళరు, శుక్రవారం అయితే బయటికి వెళ్ళరు, విధవరాలు వస్తే బయటికి వెళ్ళరు, ఈ లోకాన్ని ఆశ్రయిస్తారు. దేవుడు సృష్టించినప్పుడు మంచిది 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 అని చెప్తున్నాడు. కానీ మనుషులు ఏం చేస్తారండి చెప్పండి? కొన్ని ఆచారాలకు అలవాటు పడిపోయారు. ఏదో కీడు జరుగుద్దని, నష్టం జరుగుద్దని అది చెడ్డదనుకుంటారు. కొంతమంది వాస్తులు అక్కడ మంచిది కాదు, ఇక్కడ మంచిది కాదు. దేవుడు అలా చెప్పలేదు కదా. మరి నువ్వు నిర్ణయించుకుంటావు ఎందుకు? నేను నిర్ణయించుకుంటావు ఎందుకు? దేవుడు అక్కడ ఏమన్నా? దేవుడు భూమి ఆకాశములను సృజించాడు. భూమి ఆకాశం సృజించాడు. చూడండి, ఒక మాట ఉండదు. అదే ఆది కాండము 30వ వచనం. 30 చదవండి. భూమి మీద నుండి జంతువులన్నీ, ఆకాశం భూమి మీద ప్రాకు సమస్త జీవులను, పచ్చని చెట్లన్నీ ఆహారము కలిపి ఆ ప్రకారం దేవుడు తాను చేసిన యావత్తు చూసినప్పుడు అది చాలా చాలా మంచిదంటండి. 6 దినాల్లో సృష్టి చేశాడు దేవుడు. ఆ 6 దినాల్లో కూడా మంచిది 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 మంచిది. చివరికి వచ్చేటప్పటికి ఆయన ఏం చెప్తున్నాడండి? చాలా మంచిది, మంచిది, చాలా మంచిది. ఆయనలో మంచితనం ఉంది. ఆయన సృష్టించినవి కూడా మంచివి. చివరికి ఒక మాట ఉంటే చూడండి, అదే ఆది కాండము 2వ అధ్యాయము, ఆది కాండము 2వ అధ్యాయం 18వ వచనం. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదంట. అంటే జత ఉండాలి. అందుకే సహవాసం ఇచ్చాడు దేవుడు. నువ్వు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. అందుకే అనేక మందిని, వాళ్ళు విద్యావంతులు ఉంటారు, పామరులు ఉంటారు, ధనవంతులు ఉంటారు, దరిద్రులు ఉంటారు, ఘనత కలిగిన వారు ఉంటారు, పేరున్న వాళ్ళు ఉంటారు. ఉన్నప్పటికీ కూడా దేవుడు ఏమంటున్నాడంటే నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. అందుకే దేవునితో సహవాసాన్ని పిలిచాడు నిన్ను నన్ను. ఆ సహవాసంలో ఉన్న నీవు ఆ దేవుడి యొక్క మంచితనాన్ని తెలుసుకుని ఏం చేయాలంటే ప్రభుని ఆరాధించాలి. దేవుడికి మంచితనం ఉంది, సృష్టి మంచిది, చాలా మంచిది. చూడండి, ఇంకో మాట ఉంటుంది. కీర్తన గ్రంథం 104వ అధ్యాయం 20వ వచనం. ఎంతక్క కీర్తన చెప్పానా? 28 చూడండి. చాలండి. దేవుడు ఏమిస్తాడండి? మంచి వాటిని ఇస్తాడు, శ్రేష్టమైనది ఇస్తాడు. దేవుడు ఇచ్చేది ఎప్పుడు. అందుకే మనం కూడా దైవ సేవకులకు కానీ నీ తోటి విశ్వాసులకు కానీ ఏం చేయాలి? మంచి పెట్టాలి. దేవుడు ఏం చేస్తున్నాడు? మంచివి ఇస్తున్నాడు. కొంతమంది ఏం చేస్తారు చెప్పండి? ఆ ఫ్రిడ్జ్లో కుళ్ళిపోయినాయి, పాడైపోయినాయి తీసుకొచ్చి అమ్మ అని అడిగితే వాళ్ళకి ఇచ్చేస్తారు. నీకు పని చేయింది వాళ్ళకి ఎలా పని చేస్తుంది చెప్పండి? నీ ఇంటికి ఎవరన్నా ఒక పేద విధవరాలు కానీ పేదవాళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు నువ్వు తినే బాగానే వాళ్ళకి ఇవ్వాలి. అంతేగాని చెడిపోయింది, పాడైపోయింది ఇస్తే చెప్పండి అలా చేయొచ్చా? దేవుడు ఏం చేశాడంటే మంచి వాటిని గుప్పిళ్ళు విప్పి ఇచ్చినప్పుడు అక్కడ ఏముంది? తృప్తి ఉంది. తృప్తి పడాలి. అంతేగాని చెడ్డవాటిని ఇవ్వకూడదు. మనం ఎప్పుడైనా సరే మన దేవుడు మంచివాడు, సృష్టి మంచిది, ఆయనకి మంచితనం ఉంది. ఇంకా ఆయన ఏం చేస్తాడంటే పెట్టేది కూడా మంచిదే పెడతాడు, చెడ్డది పెట్టదు. చాలామంది ఏం చేస్తారంటే ఎందుకు పనికిరానివి ఇచ్చేస్తారు. అది పొరపాటేది, అలా చేయకూడదు. ఒక మాట ఉంటుంది చూడండి, మత్తయి సువార్తలో ఒక భాగం ఉంటుంది చూడండి, 7వ అధ్యాయం 11వ వచనం.
7వ అధ్యాయం 11వ వచనం. మీరు చెడ్డవారయుండి. చూసారంటే తండ్రి పిల్లలకి ఏమి ఇస్తాడు? మంచి ఇస్తాడు. మంచి మంచి కొనిపెడతాడు పిల్లలకి. ఎందుకని? చెడ్డవాడే కానీ పిల్లల విషయంలో ఏం చేస్తాడండి? మంచి పెడతాడు. మన పరలోకపు తండ్రి కూడా మనకి మంచి వాటిని పెట్టి మనల్ని ఏం చేస్తున్నాడు? తృప్తిపరుస్తున్నాడు. ఆయన మంచివాడు కాబట్టి మంచితనం ఉంది ఆయన దగ్గర. ఆయన పెట్టేది కూడా మంచిదే. ఈ ఉదయకాల సమయంలో అదే మాట చూడండి. లూకాసు వార్త ఏమిస్తాడైనా మత్తయి 7:11 ఒకసారి చదవకమ్మా. మీరు చెడ్డవారేండి, మీ పిల్లలకు మంచి ఈవులు. చదవండి, కంటిన్యూ చేయండి. పరలోకమందున్న మీ తండ్రి తను అడుగువారికి. చూసారండి ఏమిస్తాడండి? ఆయన ఈవులు, మంచి ఈవులు ఇస్తాడు. ఎందుకని? ఆయన మంచివాడు కాబట్టి. చెడ్డవాడే పిల్లలకి మంచి ఈవులు ఇస్తుంటే పరలోకమందున్న మీ తండ్రి అడుగువారికి ఏమిస్తాడండి? మంచి. ఏంటా మంచి ఈవని చూస్తే లూకాసు వార్త చూడండి 11వ అధ్యాయం 12వ వచనం చదవండి. ఏంటా మంచి ఇవి? కాబట్టి మీరు చెడ్డవారే ఇండి. ఇవి ఏంటంటే మంచి ఇవి ఏంటంటే పరిశుద్ధాత్ముడు. ఈ లోకంలో వెండి బంగారాలు పొలాలు ఉద్యోగాలు ఇవన్నీ భూ సంబంధమైనవి, కానీ ఆత్మ సంబంధమైన వరం పరిశుద్ధాత్ముడు. ప్రభు అంటారు, నా ఆత్మ లేనివాడు నావాడు కాదు. నువ్వు ఈ దినాన్ని ప్రభుని ఆరాధించాలంటే ఆత్మతో నీకు పరిశుద్ధాత్ముడు ఉండాలి. అప్పుడే నువ్వు యథార్థంగా ఆరాధిస్తావు. అప్పుడే ఆత్మతోనూ సత్యముతో ఆరాధిస్తావు. అటువంటి ఆరాధించాలంటే తండ్రి ద్వారా మనం ఏం పొందుకోవాలండి? పరిశుద్ధాత్మను పొందుకోవాలి. ఇది మంచి ఈవి. అందుకే యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనంలో ఒక మాట ఉంటుంది చూడండి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదే జ్యోతిర్మయుడు తండ్రి యొద్ద నుండి వచ్చింది. చూసారంటే తండ్రి నీకు మంచి ఈవి ఇచ్చాడు. అది ఎక్కడి నుంచి వచ్చింది? పరలోకము నుండి. పరసంబంధమైంది, భూ సంబంధమైంది కాదు. ఆయన మంచివాడు. ఈ మంచివాడిని మనం ఏం చేయాలంటే ఆరాధించాలి. ఆరాధించట కొరకే ప్రభు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన మంచివాడని తెలుసుకున్నాం. మనం చూడండి, మనం ఎటువంటి వారు చదవండి. ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం. లూకాసు వార్త 11వ అధ్యాయం 12వ వచనం. కాబట్టి మీరు మనుషులు ఎవరండి? చెడ్డవారు. మనం చెప్పుకుంటాం నేను మంచివాడిని అని. ఒక సహోదరుడు అంటున్నాడు, నువ్వు చాలా మంచివాడు అన్నారు. నేను చెడ్డవాడిని అన్నాను. వాళ్ళు పై రూపాన్ని చూసి చెప్తారు. వస్త్రాలు తెల్లగుంటే, బైబిల్ బ్యాగ్ పట్టుకుంటే, బైబిల్ పట్టుకుంటే మంచివాడు అయిపోడు. అర్థమైందండి? ఆ మంచితనం అంటే ఎవరికి కనబడుతుందంటే ప్రభువు కనబడుతుంది. ప్రభు చూస్తాడు. మనం ఎవరమని చెప్తుంది పరిశుద్ధ గ్రంథంలో లేఖనాలు చెప్పండి. చెడ్డవారమంట. చెడ్డవారికి కొన్ని లక్షణాలు ఉంటాయి. చెడ్డవాడు అనడానికి తను ఏమై ఉన్నాడో చూడండి. కొన్ని విషయాలు తెలుసుకుందాం. కీర్తన గ్రంథం 37వ అధ్యాయము 1-2 వచనాలు చదవండి. చదవాలి. చెడ్డవారిని చూసి వ్యసన పడకము, దుష్కార్యం చేయవారిని చూసి మత్సరపడకము. వారు గడ్డి వలె త్వరగా ఎండిపోదురు. అదే చెడ్డవారు ఎవరంటే బైబిల్ చెప్తుంది గడ్డి. ఎవరండి? మనిషే. ఆ మనిషి చెడ్డవాడే, కానీ దాని గురించి రాయబడ్డది చెడ్డవారు ఎలా ఉంటారంటండి? గడ్డి వలె. ఇంకో మాట రాయబడ్డది అక్కడ, పచ్చని కూర. ఆకుకూరలు చూడండి, ఉదయం పూట చాలా పచ్చగా ఉంటాయి, తాజాగా ఉంటాయి. ఎండ కాసినప్పుడు వాడిపోతాయి. చెడ్డవారి గురించి కూడా బైబిల్ ఏం చెప్తుందంటే గడ్డి, పచ్చని కూర. ఇంకా చూడండి చెడ్డవాడి గురించి కీర్తన గ్రంథం 34వ అధ్యాయం 13వ వచనం చదవండి. చెడ్డ మాటలు పలకుండా నీ నాలుకను. చాలండి. చెడ్డవాడు చెడ్డ మాటలు మాట్లాడతాడు. చెడ్డవాడు అనడానికి కారణం ఏంటంటే గడ్డి, ఇంకా పచ్చని కూర.
ఆ చెడ్డవాడు ఏం మాట్లాడతాడంటే అండి, చెడ్డవాడు కాబట్టి ఏం మాటలు మాట్లాడతాడు? చెడ్డ మాటలే మాట్లాడతాడు. చూడండి, ఇంకో మాట ఉంటుంది. యెషయా గ్రంథం 65 అధ్యాయం 2వ వచనం. యెషయా గ్రంథం 65 అధ్యాయం. తమ ఆలోచనలు అనుసరించి చాలండి. ఇక్కడ చెడ్డ మార్గం ఉంది. ఏ మార్గం అండి? తమ ఆలోచనను అనుసరించి చెడు మార్గం నడుచుకొనుచు లోబడనల్లని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపు. 3వ వచనం. వారు తోటల్లో బలి అర్పణను అర్పించు ఇటుకల మీద ధూపం వేదురు, నా భయం లేక నాకు నిత్యము కోపం కలిగి. చూసారంటే చెడ్డవాడి మీద దేవుడు కోపం ఉంది. ఎక్కడ నడుస్తున్నాడని? చెడ్డు మార్గంలో నడుస్తున్నాడు. ఆ వ్యక్తి ఎటువంటి వాడంటండి? లోబడన్న వాడంట. తమ ఆలోచనలు అనుసరించి చెడు మార్గం నడుచుకొనొచ్చు లోబడనని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుచున్నాను. చూసారండి, చెడ్డవాడంటే ఏం మాట్లాడతాడండి? చెడు మాటలు మాట్లాడతాడు. చెడ్డవాడంటే చెడు మార్గంలో నడుచుకుంటాడు. ఇంకా చూడండి, చెడ్డవాడి గురించి ఒక మాట రాయబడ్డది. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం చదవండి. చాలండి. తన క్రియలు చెడ్డవి. ఎందుకని కయ్యని క్రియలు చెడ్డవి చెప్పండి? తన సహోదరుని చంపాడంట. చంపాడు కాబట్టి క్రియలు ఎటువంటి? చెడ్డవి. ఎందుకు చెడ్డవాడు అయ్యాడంటే అక్కడ మాట ఉంటుంది చూడు, 8వ వచనం. అపవాది మొదటి నుండి పాపం చేస్తున్నాడు గనక పాపం చేయవాడు అపవాది సంబంధి. అంటే పాపం చేసేవాడు ఎవరండి? అపవాది సంబంధి. ఈ కయ్యని ఎవరి సంబంధి? 12వ వచనం. మనము కయ్యని వంటి వారేమే ఉండరాదు, వాడు దుష్టుని సంబంధి. అంటే కయ్యని ఏం చేస్తున్నాడు? పాపం చేస్తున్నాడు. అంటే చెడ్డవాడు ఏం చేస్తాడు? పాపం చేస్తాడు. చెడ్డవాడు పాపం చేస్తాడు. ఆ క్రియలు ఎటువంటి అండి? చెప్పాలి, చెడ్డ క్రియలు. ఒక వ్యక్తి చెడ్డవాడు అనడానికి కారణం ఏంటంటే చెడు మాటలు మాట్లాడతాడు, చెడు మార్గంలో నడుచుకుంటాడు, చెడ్డ క్రియలు చేస్తాడు. ఈ వ్యక్తి ఎవరని చెప్తే చెడ్డవాడు. అది దేవుని గురించి చెప్తే దేవుడికి మంచితనం ఉంది, ఆయన సృష్టి మంచిది, ఆయన పెట్టేది మంచిది. ఇంకేముందండి చెప్పాలి, ఆయన ఈవు కూడా మంచిది. అయితే ఈ చెడ్డవాడి గురించి ఇంకో మాట రాయబడ్డ చూడండి. మార్కు సువార్త 7వ అధ్యాయము 20-21 వచనం. మార్కు సువార్త చదవండి, 7వ అధ్యాయము 20-21 వచనం. చాలండి. హృదయంలో ఏముందండి? చెడుతనం ఉంది. అది ఎవరికి కనబడదు. మనం ధరించే దేహం మీద ధరించే వస్త్రాలు, బంగారు ఉంగరాలు, ఈ ఉద్యోగాలు, ఈ చదువులు ఈ పైకి కనబడతాయి. కానీ హృదయంలో ఏముందంటే చెడుతనం ఉంది. చెడుతనం కలిగే వ్యక్తిని ఏమంటారండి? చెప్పాలి, చెడ్డవాడు. కింద మాట కంటిన్యూ చేయండి. చెడుతనములను, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదోషును, అహంభావము, అవివేకము, ఈ చెడ్డవన్నీ. చూసారా, హృదయాలు నిన్న ఉన్నాయి. అన్నీ ఎక్కడున్నాయి? పాలు చెడిపోతే మనం వాడతామా? చెప్పండి. నూనె చెడిపోతే మనం వాడతామా? ఆహారం చెడిపోతే మనం వాడతామా? వస్త్రాలు చెడిపోతే మనం వాడతామా? కానీ ప్రభు చూడండి, చెడ్డవాడిని మంచివాడిగా చేయడానికి ఆయన పరమును విడిచి ఈ లోకానికి వచ్చాడు. మనిషి యొక్క జీవితం ఎలాగుందంటే, మనిషి చెడు మార్గంలో నడుచుకుంటున్నాడు, చెడ్డ క్రియలు చేస్తున్నాడు, పాపం చేస్తున్నాడు, చెడ్డ మాటలు మాట్లాడుతున్నాడు. ఇంకేముంది? హృదయంలో ఏముందండి? చెడుతనం ఉంది. ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయలు వెళ్ళి మనుషుని ఏం చేస్తుంది? ఆపిస్తుంది. అందుకే బైబిల్లో మీరు చెడ్డవారేయండి. ఎవరు చెప్పారా మాట? ప్రభు చెప్తున్నాడు. వాళ్ళ పరిచయులే, శాస్త్రులే, బోధకులే, మనుషులే. కానీ వారి చెడుతనం వారికి తెలీదు, కానీ ప్రభువుకు తెలుసు. ఎందుకంటే ఆయన చూచుచున్న దేవుడు. ఈ ఉదయకాల సమయంలో ప్రభువు మంచివాడు. చూడండి, ఒక మాట ఉంటుంది.
ఈ మంచివాడు ఏం చేశాడంటే చూడండి, ఇంకో ఆదికాండము 6వ అధ్యాయము, ఆదికాండము 6వ అధ్యాయము చదవండి 5వ వచనం. నరుల చెడుతనము భూమి మీద ఏంటంటే, చెడుతనం ఏంటండి? భూమి మీదే గొప్పదంట. ఈ లోకంలో భూమి మీద చెడుతనం అంటే మనుషులకు తెలియదు, అది కానీ దేవుడు తెలుసు. ఆ చెడుతనం గురించి ప్రభు చెప్తున్నాడు. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపుల్లో ఊహంతా ఎల్లప్పుడూ కేవలం ఎటువంటిదండి? చెడ్డది. అంటే అక్కడ హృదయంలో తలంపుల్లోని ఊహంతా ఎల్లప్పుడు ఏంటండి? క్రియ జరిగితే చెడ్డదంటారు మానవుడు, కానీ దేవుడు అంటే హృదయంలో యొక్క తలంపుల్లోని ఊహ అంట. అది ఎవరు తెలుసండి? చూడండి, ఆ మాట అక్కడే ఉంది. హృదయం యొక్క తలంపుల్లో ఊహ అంతా ఎల్లప్పుడు కేవలం చెడ్డదని యెహోవా చూచి. హృదయంలో చూస్తే ఊహ చెడ్డదిగా ఉంది. అందుకే ప్రభు చెప్తున్నారు అక్కడ, నరుల చెడుతనం భూమి మీదే గొప్పదంట. అందుకే ప్రభు ఏం చేయాలనుకున్నారు? చదవండి 12వ వచనం. దేవుడు భూలోకం చూసినప్పుడు అది చెడిపోయిండును, భూమి మీద సమస్త శరీరాలు తమ మార్గమును చెరిపేసుకున్నారంట. ఈ చెరిపేసుకున్న మానవులు దేవుడు ఏం చేశాడంటే 13వ వచనం, దేవుడు నోవాహుతో సమస్త చర్యల మూలంగా భూమి బలాత్కారంతో నిండి ఉంది కనుక నా సన్నిధిని వారికి ఏమొచ్చింది? అంతం తీసేస్తానన్నాడు. అంతే, ఇదిగో వారిని భూమితో కూడా నాశనం చేసేస్తానన్నాడు. దేన్ని బట్టి? చెడుతనాన్ని బట్టి. బలాత్కారంతో నిండుకుందంట, తీసేసాడు దేవుడు. నోవాహు ఇంటి వారు మాత్రమే రక్షింపబడ్డారు. మరి మనం కూడా చెడ్డవారమే, చెడుతనం కలిగిన వాళ్ళు, చెడు మార్గంలో నడిచిన వారు, చెడ్డ మాటలు మాట్లాడేవాళ్ళు, హృదయంలో చెడ్డదింది, మనం చెడిపోయిన వారు. అయితే ప్రభు మన కొరకు ఏం చేశాడంటే చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. నీతి మంతుని కొరకు చాలండి, నీతి మంతుని కొరకు, మంచివారి కొరకు చనిపోవచ్చు. ఇది లోకం, నిజమే కదా? మేలు చేసిన వాళ్ళకే మేలు చేస్తారు, పెట్టిన వాళ్ళకే పెడతారు, చూసిన వాళ్ళే చూస్తారు. ఇది లోకం ఇది. కానీ ప్రభు ఏం చెప్తున్నాడు అక్కడ? చదవండి, రోమా 5వ అధ్యాయం 7వ వచనం. అంటే నీతి మంతుని కొరకు ఒకటి చనిపోట అరుదు, మంచివాని కొరకు చనిపోవచ్చు. నిజమే, మంచివారి కొరకు ఎవరైనా ప్రాణం ఇవ్వచ్చు, ఏదైనా ఇవ్వచ్చు, ధనం ఇవ్వచ్చు, అన్నీ ఇవ్వచ్చు. కానీ చెడ్డవారి కొరకు ఏముందండి? శిక్ష ఉంది, నాశనం ఉంది. అందుకే ఎబ్రీయులకు రాసిన పత్రిక చూడండి, 2వ అధ్యాయం 9వ వచనం. 2వ అధ్యాయం 9వ వచనం. దేవుని కృప వలన మనుషుల కొరకు. మనుషులు ఎటువంటి వాడండి చెప్పలే. ఎబ్రీయులకు రాసిన పత్రిక 2:9 ఏముంది? దేవుని కృప వలన ప్రతి మనుషుని కొరకు. ఎవరు చనిపోయారు? ఎవరు చనిపోయారు? ప్రభు చనిపోయాడు. ఎవరి కొరకు? నీతిమంతుల కొరకు కాదు, మంచివారి కొరకు కాదు, చెడ్డవారి కొరకు. చెడ్డవారి కొరకు ప్రభు ఏం చేయబడ్డాడండి? మరణాన్ని రుచి చూశాడు. నీవు నేను కూర్చున్న మనం అందరం కూడా చెడ్డవాళ్ళమే, మనం ఏ యోగ్యత లేదు. పరిశుద్ధ గ్రంథంలో దేవుని వాక్యం చెప్తుంది మనము చెడ్డవారమంట. అందుకే యేసు ప్రభువు వారు ఒక మాట అంటారు చూడండి, మత్తయి సువార్త 12వ అధ్యాయం. ఇంకేమై ఉన్నో చూడండి, మత్తయి సువార్త 12వ అధ్యాయం 34వ వచనం. 12:34. మనం ఎవరు అంటండి చెప్పండి? ఆ మాట అంటే ఎంత బాధాకరంగా ఉంటుంది. కానీ ప్రభు ఏమంటున్నారు వాళ్ళ గురించి? ఎందుకు సర్పసంతానం అన్నాడైనా? చెడ్డవాడిని ఏమన్నాడు ప్రభు? సర్పసంతానం అన్నాడు. చదవండి 12:34. సర్పసంతానమా, మీరు చెడ్డవారేయండి. చాలండి, ఇక్కడ ప్రభు చెప్తున్నాడు, సర్పసంతానమా మీరు చెడ్డవారేయండి. ఎలాగ? మంచి మాటలు పలకలేరు. ఏ మాటలు వస్తాయండి? హృదయంలో ఏముంది? పైన ట్యాంకులో చెడ్డ నీరు ఉంది, ట్యాపుల్లోకి ఏమొస్తుంది? చెడ్డ నీరు వస్తుంది. హృదయంలో నిండు ఉంది, అంతా ఏంటి? చెడుతనము. నోట్లో ఏం చేయవస్తాయి? చెడ్డ మాటలే వస్తాయి. ఒక వ్యక్తి చెడ్డవాడైనప్పుడు
మార్గం చెడ్డగా ఉంటుంది, మాటలు చెడ్డగా ఉంటాయి, ఇంకేముంటుందండి క్రియలు చెడ్డగా ఉంటాయి, ఇవన్నీ కూడా వస్తాయి. దాన్ని బట్టి మానవుడు ఎటువంటి వాడు అంటే అక్కడ ప్రభు చెప్తున్నాడు, సర్ప సంతానమా. ఏ సంతానం అండి? సర్ప సంతానం. చూడండి, కయ్యను కూడా దుష్టుడి సంబంధి, కానీ ప్రభు అటువంటి సంబంధులైన మనల్ని ప్రభు ఏం చేశాడండి? మన కొరకు చనిపోయాడు. మనం ఎందా చదివాం కదా, హెబ్రీయులకు రాసిన పత్రిక 2:9 దేవుని కృప వలన ప్రతి మనుషుని కొరకు ఆ ప్రభు శిలువలో వేలాడాడు. నువ్వు చెడ్డవాడివి, నేను చెడ్డవాడిని. ఎప్పుడైనా గుర్తించావా? నీ చదువుని బట్టి మంచివాడు అవ్వవు, నీ ఉద్యోగాన్ని బట్టి, నీ డబ్బుని బట్టి, నీ కీర్తిని బట్టి, ప్రతిష్టని బట్టి మంచివాడు అవ్వవు. కానీ దేవుడి దృష్టిలో మానవుడు ఎలాగున్నాడండి? చెడ్డవాడు. చెడ్డవాడు చెడ్డవాడు దేవుడిని ఎలా యథార్థంగా ఆరాధించగలడు? ఎలా ఆత్మతో సత్యంతో ఆరాధించగలడు? అందుకొరకే ప్రభు ఈ లోకానికి నరుడిగా వచ్చాడు. ఈ చెడ్డవాడి కొరకు ప్రభు ఏం చేయబడ్డాడు? చదవండి, అదే రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము చదవండి. ఆ భాగాన్ని మరలా 5వ అధ్యాయము 7వ వచనం. నీతిమంతుల కొరకు ఇక్కడ 2 మాటలు ఉంటుంది చూడండి. రోమా 5లో ఒక మాట చదవండి. ఇక్కడ ఏముందంటే, నేను చదువుతున్నాను చూడండి, 8వ వచనంలో ఒక మాట ఉంటుంది, క్రీస్తు మన కొరకు చనిపోయెను. ఎవరి కొరకు చనిపోయాడండి ఆయన? చదవండి ఆ మాట 8వ వచనంలో. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనమింకను పాపలమే ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాను. పైన ఇంకో మాట ఉంటుంది 6వ వచనం, భక్తిహీనుల కొరకు క్రీస్తు యుక్త కాలమున చనిపోయాడు. హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం చదివ 2:9 ఏముందండి? ప్రతి మనుషుని కొరకు ఎవరు చనిపోయారు? ఎవరు చనిపోయారు? క్రీస్తు చనిపోయాడు. మనం ఎటువంటి వారము? చెడ్డవారము. చెడ్డవారి కొరకు ప్రభు ఏం చేయబడ్డాడు? చనిపోయాడు. మామూలు మరణం కదది, సామాన్యమైన మరణం కదది. అపహాసించారు, దూషించారు, కొరడాలతో కొట్టారు, ముళ్ళకేరటం చేసి తల మీద పెట్టారు. శిలువపై ప్రభుని ఉదయం 9 గంటలకు వేస్తే మధ్యాహ్నం 3 గంటల వరకు విరాలాడాడు. ఎంతో ఘోరమైన శిలువ మరణం. ఎవరి కొరకు? చెడ్డవారి కొరకు. అందుకే ప్రభు క్రీస్తు చనిపోయాడని రాయబడ్డది. చూడండి, ఒక మాట ఉంటుంది, అయితే మనం మంచివారు అవ్వాలి. ఎలా అవుతాం చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 17వ వచనం చదవండి. రోమా 15:17. 15వ అధ్యాయం 17వ వచనం. కాగా క్రీస్తు యేసుని బట్టి తప్పు చెప్పానమ్మా నేను, క్షమించండి. 14వ వచనం. నా సహోదరులారా, మీరు కేవలం ఎవరండి? ఎవరంటే మంచివారు, ఒకప్పుడు చెడ్డవారు. కానీ ప్రభు చూడండి, రోమా రాసిన పత్రికలో, రోమీయులకు రాసిన పత్రిక, నా సహోదరులారా మీరు కేవలము ఎవరండి? మంచివారు. మంచివారు మంచివారైతే ప్రభుని యథార్థంగా ఆరాధిస్తారు. మంచివారైతే ఆత్మతోనూ సత్యంతో ఆరాధిస్తారు. అక్కడ రాయబడిన మాట చూడండి, నా సహోదరులారా మీరు కేవలం ఎవరో? ఒకప్పుడు నీవు నేను కూడా చెడ్డవాళ్ళమే. చెడితనము, చెడి మాటలు, గడ్డివలే, పచ్చని కూరవలే, మనం పాపులంగా భక్తిహీనులుగా ఉన్న మనల్ని దేవుడి వాక్యం ఏం చెప్తుందంటే చెడ్డవాడు. అటువంటి వాడిని దేవుడు ఏం చేశాడండి? మంచివారుగా చేశాడు. ఎలా చేశాడు చూడండి. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, సహోదరులు అంటే ఎవరు చూడండి, అక్కడ రాయబడ్డది. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం చదవండి. చూసారండి, ఎవరండి? ఎవరైతే విశ్వాసయ్యాడు ఆ వ్యక్తి ఎవరండి? మంచివాడు. మా మాట మరలా చదవండి. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1-2 వచనాలు. చాలండి. విశ్వాసులైన విశ్వాసి
ఎవరైతే ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాడో, ఏ వ్యక్తి అయితే రక్షింపబడ్డాడో ఆ విశ్వాసం ఎవరంటే సహోదరుడు. అందుకే భక్సింగ్ గారు ఎక్కువ కూడా సహోదరుడు భక్సింగ్ గారు అంటారండి. ఎందుకంటే వాక్యము, ఈ పరిశుద్ధ గ్రంథం ఏమైతే ఉందో అది అలా నెరవేర్పు. అందుకే ఎక్కడ చూసినా దేవుని వాక్యాలు ఉంటాయి. ఎందుకని, ఎంత ధనవంతుడైనా మందిరానికి వచ్చినప్పుడు ఎవరండి? సహోదరుడు, సహోదరి. ఇది సహవాసం. ఇది సహవాసంలో ప్రేమ ఉంటుంది, సహవాసంలో ఐక్యత ఉంటుంది, సహవాసంలో సమాధానం ఉంటుంది. ఈ సహవాసం యొక్క గొప్పతనం లోకంలో దొరకదు. ఇది ఎక్కడ దొరుకుద్దండి? ఎవరైతే ప్రభువునందు విశ్వాసం ఉంచుతారో ఆ వ్యక్తి ఎవరు? మంచివాడు, ఆ వ్యక్తి సహోదరుడు. అందుకే గలతీయులకు రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది చూడండి, 3వ అధ్యాయం 26వ వచనం. క్రీస్తు యేసునందు చాలండి. ఏమై ఉన్నామండి మనం? విశ్వాసం వల్ల. ఇంకా ఒకటే, ఇంక భేదాభిప్రాయాలు లేవు. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 26వ వచనం మాట రాయబడ్డది, యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వల్ల దేవుని కుమారులైతే. ఒక కుటుంబంలో ఒక తండ్రికి పిల్లలు ఉంటారు. వాళ్ళందరూ ఎవరండి? అక్క ఉంటుంది, చెల్లి ఉంటుంది, తమ్ముడు ఉంటుంది. వాళ్ళు ఏమని పిలుచుకుంటారు చెప్పాలి? ఒక కుటుంబానికి తండ్రి ఉంటాడు, పిల్లలు ఉంటారు, తమ్ముడు అన్న అంటే వాళ్ళందరూ ఎవరు? సహోదరులు. ఎవరండి వాళ్ళు? సహోదరులు. పరలోక సంబంధమైన దేవుడు మంచివాడు, మంచితనం ఉంది, ఆయన సృష్టించింది మంచిది. ఆ మంచివాడు ఈ లోకానికి మనల్ని కూడా మంచివారుగా చేయడానికి నరుడిగా వచ్చాడు. ఆయన ఏం చేయబడ్డాడండి? మన కొరకు, మన పాపాల కొరకు సిలువపై మరణించాడు. ఎప్పుడైనా తెలుసుకుందావా? ఆలోచించావా? చెడ్డవాడిని ఎవరు లోకం రానివ్వదు, ఇంట్లోనికి రానివ్వదు, బయటకు రానివ్వదు. ఏదైనా ఒక ప్రశంసలు, పేరు, కీర్తి ఉంటే నా వ్యక్తి హైలైట్ చేస్తారు. ఒకప్పుడు తన జీవితం ఎలాగుందో ఎవరు పట్టించుకోరు. లోకం ఏం చేస్తుందంటే పై రూపాన్ని చూస్తుంది. కానీ ప్రభువు చూడండి, మనల్ని మంచివారుగా చేయడానికి, విశ్వాసులుగా చేయడానికి, సహోదరులుగా చేయడానికి ప్రభు ఏం చేశాడండి? ఈ లోకానికి నరుడిగా వచ్చాడు. లేఖనముల ప్రకారం మన పాపాల కొరకై మరణించాడు, సమాధి చేయబడ్డాడు. సమాధిలోంచి 3 దినాలు లేపబడి ఎక్కడికి వెళ్ళాడు? పరలోకం. ఎవరైతే ప్రభువునందు విశ్వాసం ఉంచుతారో ఆ వ్యక్తి మంచివాడు, విశ్వాసి. అందుకే కొలసీలకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు అన్నారు. చదవండి ఆ మాట మరలా. క్రీస్తునందు విశ్వాసం వ్యక్తి ఎవరండి? సహోదరుడు. ఆ సహోదరుడి గురించి రోమా 15:14 ఏముందంటే చదవండి ఆ మాట. కేవలం మీరు మంచివారు. ప్రభు మనల్ని మంచివారుగా చేశాడు. మనల్ని మంచివాడిగా చేయడానికి ఆయన క్రయం చెల్లించాడు. ప్రాయశ్చిత్తం ఆయన మరణం. చూడండి, ఒక మాట చదువుకొని మనం ముగించుకుందాం. లేవీకాండంలో ఒక మాట ఉంటుంది, 22వ అధ్యాయము. లేవీకాండం 22వ అధ్యాయము 19వ వచనం చదవండి. వాడు అంగీకరింపబడినట్లు గోవుల నుండి అయినను గొర్రె మేకల్లో నుండి అయినను దోషము లేని దేన్ని అర్పించాలంటే అండి, దోషం ఉండకూడదు. వాడు అంగీకరింపబడినట్టే నీవు నేను కూడా అంగీకరింపబడాలంటే ప్రభువులు ఏమి లేదు దోషం. పిలాతు చెప్తాడు, ఈయనలో నాకు ఏ దోషము లేదు. శతాధిపతి అంటాడు, ఈయన నిజంగా దేవుని కుమారుడే. దేవుని కుమారుడిలో ఏమి లేదండి? దోషం లేదు. చూడండి ఆ మాట మరలా చదువు. లేవీకాండం 22వ అధ్యాయం 19వ వచనం. వాడు అంగీకరింపబడినట్లు గోవుల్లో నుండి అయినను గొర్రె మేకల్లో నుండి దోషం లేని మగదాన్ని అర్పింపవలను. 20వ వచనం. దేనికి కలంకముండునో దాన్ని అర్పింపడు, అది మీ పక్షమున అంగీకరింపబడదంటాను. చూసారండి, నువ్వు అంగీకరింపబడాలంటే, నీ ఆరాధన దేవుడు అంగీకరించాలంటే మన కొరకు ఏం చేయబడ్డాడండి? ప్రభు ప్రాయశ్చిత్తం చేయబడ్డాడు. ఆయనలో ఏ దోషం లేదు, ఆయనలో పాపం లేదు. ఆయన నీతిమంతుడు, పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధుడైన ప్రభు ఆయన ఈ లోకానికి వచ్చి మన కొరకు, భక్తిహీనుల కొరకు చనిపోయాడు, పాపుల కొరకు చనిపోయాడు అనే లేఖనాలు తెలియపరుస్తున్నాయి. ఎందుకొరకంటే మనల్ని మంచివారుగా చేయడానికి. మంచివారుగా ఎందుకు చేశాడైనా చెప్పండి? తండ్రి మంచివాడు. నువ్వు మంచివాడిని ఆరాధించాలంటే నీళ్ళేముండాలి? చాలామంది హృదయంలో చెడుతనం ఉంటుంది, శ్రేష్టమైన ఇస్తారు, అది అంగీకరింపబడదు. వ్యక్తి ఏమవ్వాలండి? మంచివాడు అవ్వాలి. మంచివాడు అవుతే ఆ మంచి వ్యక్తి ప్రభువుని ఆరాధిస్తే
అది ప్రభు అంగీకరిస్తాడు. అటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించిన గాక. మరి ఇన్న వాక్యాన్ని ఆధారం చేసుకుని ప్రభు మంచివాడు, ప్రభు సృష్టించింది మంచిది, చాలా మంచిదని రాయబడ్డది. ప్రభులో మంచితనం ఉంది. ఇంకేముందండి? ఆయన శ్రేష్టమైన మంచి ఈవులు ఇస్తాడు. ఆ శ్రేష్టమైన ఈవి ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయనలో ఏ దోషం లేదు. ఏమి ఇచ్చాడంటే ఆయన మనకు పరిశుద్ధాత్మను ఇచ్చాడు. ఆ పరిశుద్ధాత్ముడు మనల్ని ఎక్కడికి నడిపిస్తాడంటే సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. ఆ పరిశుద్ధాత్ముడే మనల్ని ఏం చేస్తాడంటే ఆత్మతో సత్యంతో ఆరాధించడానికి చెప్పండి ఆ ఈవి ప్రభు ఇచ్చాడు. మన ప్రభుని ఆరాధిద్దాం.